తణుకు పట్టణంలో ఉంట్రజవరం సెంటర్ నుంచి పాలంకి వెళ్లే రోడ్డులో తణుకు ప్రొవిషనల్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జరిపిన సోదనలో స్కూటీలో గంజాయి రవాణా చేసిన 3 వ్యక్తుల నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ స్థానిక పైడిపరు మరియు మండపక గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించడం జరిగింది. వీరిలో ప్రధాన నిందితుడు పోలవరపు శివకుమార్ పరారీలో ఉన్నారు. ఇతను మిగతా ఇద్దరికి కూడా అనగా మీసాల ఈశ్వరరావు మరియు చీలి వినయ్ కి గంజాయిని సరఫరా చేస్తున్నాడని, వీరు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో తణుకు పట్టణంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని, వీరు కేజీ గంజాయిని 3,000 రూపాయలకి చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.